ప్రభువా వరదూతలైనా నిన్వర్ణింపగలరా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మ పూర్ణుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వర్ణింపగలరా పరిశుద్ధ. ఏర్పాటు చేయబడిన సమావేశం యొక్క సందర్భం ఇరుపక్షాల కుటుంబాలకు సంబంధించిన విషయాలు. ఇలాంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా చేశాను. సంతోషంగా బంధువులు వాళ్ళు కానివ్వండి అనేవాళ్ళు ఒక బ్యాచ్, టైం చూసుకోండి అని ఒక బ్యాచ్, ఎవరన్నా నలుగురు సేవకులు వచ్చారంటే టైం చెప్పుకొని మాట్లాడుకునే విషయాలు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ సంతోషకరమైనవే. ఇలా ఉంటేనే హడావుడిగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అన్నీ ఉండాలి అక్కడ. సరే, అదేవిధంగా ఈ సందర్భం 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. పెరికల ఆశీర్వాదం గారు, ఈరోజే మరి రవి గారు అండి పేరు, రవికుమార్ గారు కార్డు వేయించలేదులే, కాగితాలు కార్డు అన్నట్టుంది అక్కడ. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రవికుమార్ గారి కుమార్తె సంగీత, అలాగే ఆశీర్వాదం గారి యొక్క చిన్న కుమారుడు అజిత్, వీరిరువురి వివాహ విషయం కార్యక్రమంలో ఏర్పాటు చేయబడిన ఒక మంచి సమావేశం. బైబిల్లో ఆదికాండ గ్రంథంలో ఒకటి ఉంది. అబ్రహాము తన పెద్దదాసుడైన ఎలియాజర్ని పిలవనంపించి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని సిద్ధం చేయి భారీగా ఉండటానికి అని చెప్పేసి పంపిస్తాడు. ఒక అద్భుతమైన సంఘటన. ఈయన ప్రార్థన చేసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికే చేరాడు. అద్భుతమైన కార్యం, మంచి కార్యం కనపడింది. అక్కడ చూడగానే దేవుణ్ణి మహిమపరిచాడు. ఎవరైతే నాకు ముందు కనబడి నేను చెప్పిన దానికి ఒబే అవుతారో అని చెప్పేసి అక్కడ అనుకొని ప్రార్థన చేయంగానే మా మంచినీళ్ళు అవుతున్నాయని అక్కడున్న ఒక అమ్మాయిని అడిగితే, మీరు దాటమే కాదు మీ ఒంటిలకు కూడా పెడతానని ఆ నీళ్లు అక్కడ ఇచ్చిన సందర్భం మనం చూస్తాం. అది జరిగింది. అమ్మా, నువ్వు ఎవరి కుమార్తెవు, ఎక్కడ ఏమిటి నీ విషయాలంటే, నేను పలానా సో అండ్ సో అని చెప్పింది. దేవుని నామానికి మహిమ చెల్లించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత వారు ఇరువురు, అంటే అబ్రహాము తరపున ఎలియాజరు అక్కడ నిలబడ్డాడు, అలాగే అమ్మాయి తరపున ఉన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కడ ఉన్నారు. వారికి ఇష్టమైపోయింది, మాట్లాడుకున్నారు. వెంటనే జరిగిన కార్యం ఆదికాండ గ్రంథంలో ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది లేకుండా జరిగించబడకూడదు. ఏదైనా కానీ దేవుని సన్నిధి. 24వ అధ్యాయం 50వ వచనం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం అని మాట్లాడుతూ ఉన్న సందర్భం. 51లో, ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఇచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలు, బంగారు,
నగలు వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చాను. ఇది జరగబోయే సందర్భం. ఇది మేము అంటే అబ్బాయి తరపున వచ్చామంటాం కదా, దేవుని సేవకులంగా దేవుని బిడ్డలంగా ఈ అమ్మాయి సంగీత మా అమ్మాయి ఈ రోజు వరకు వివాహం అయ్యేంత వరకు దాకా ఇక్కడ, తర్వాత వారింట్లో మా చర్చిలో. మనకి అంతే కదా. వాస్తవంగా అబ్బాయి ఆత్మీయ కుమారుడు, వాక్యం చెప్పి దేవుని మాటలు చెప్పి దేవుని వాక్యానికి లోబడి బాప్తీసం ఇవ్వడానికి చాలా మంది వెంటనే ఇస్తారు. కానీ వాళ్ళకి బాప్తీసం వీళ్ళకి ఇవ్వవచ్చు అన్నంత వరకు నేను టైం ఇచ్చి వారికి బాప్తీసం ఇచ్చాను. ఆత్మీయ కుమారుడు. తర్వాత ఇంకా రిలేషన్ పరంగా కూడా చూసుకుంటూ వెళితే కుమారుడు వరుస అవుతాడు. మాకు పెరిగిల వారు ఒక వరుసలో వాళ్ళు సోదరులు అవుతారు. ఈ కార్యం శెట్టి వారు కూడా వాళ్ళు కూడా మాకు చుట్టాలు అవుతారు. ఆ పరంపరలో అజిత్ కూడా కుమారుడే. ఇప్పుడు ఈ అమ్మాయిని సంగీతాన్ని మా ఇంటి అమ్మాయిగా మేము తీసుకోవటానికి మేము అధికారికంగా గౌరవంగా దేవుని ఏర్పాట్లో ఇదిగో మేము అన్ని కొన్ని వస్తువులను తీసుకుని వచ్చాం. అవి అమ్మాయికి ఇచ్చి, ఈ అమ్మాయి రవి గారు ఇక మీ అమ్మాయి కాదు, మా అమ్మాయే, ఇక 4 రోజులే వివాహం దాకా అని చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వచ్చాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ అలా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాం కదా, వాళ్ళకి వీళ్ళకి దూరం అన్నది కాదు. వివాహ కార్యక్రమం ద్వారా ఇరుపక్షాల కుటుంబాలు, బంధుత్వము, ప్రేమ, ఆప్యాయతలు ఇంకా అన్ని పెరుగుతాయి. ఇలాంటి సందర్భంలో ఇది దేవుని వలన కలిగిన కార్యం, అవునని చెప్పటానికి లేదు, కాదని చెప్పటానికి లేదు. ఇలాంటి సందర్భంలో మరి సంగీతాన్ని ఎదుట ఉంది కదా, మరి మీ ఇష్టం అంటే సంగీత ఆల్రెడీగా ఓకే అనబట్టి మేము అందరం వచ్చేసాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వలన కలిగిన కార్యం. ఇందాక అన్నగారు చెప్పారు, జకరయ్య గారు ఒక మాట అన్నారు, ఏ కార్యము జరిగినా క్రీస్తు ఆ పెండ్లి విందు సూచనగా మన వివాహ కార్యక్రమాలన్నీ జరిగించబడాలి. అవును, వాస్తవం అది. ఆ విధంగానే, ఎందుకంటే ఆయన శిరస్సు, మనం సంఘమై ఉన్నాం. అలాగే మరి వివాహము ద్వారా శిరస్సుగా నిలబడబోతున్నా, అలాగే వధువు దేహముగా నిలబడుతున్న వారు ఇరువురు ఒకటిగా నిలబడటానికి మనం ఏర్పాటు చేస్తాం. అలాగే యేసు రాకడలో కూడా మనం సిద్ధపరచబడాలి. యేసు రాబోతా ఉన్నాడు. అలాగే సంగీతాన్ని కూడా ఈ 10 రోజుల్లో ప్రార్థనాపూర్వకంగా, మానసికంగా, ప్రార్థనాపూర్వకంగా, ఉజ్జీవంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో మెంటల్గా అంటే మానసికంగా అన్నిటిలో సిద్ధపరచబడి వివాహము ద్వారా ఒకటిగా చేయటానికి ఈ కార్యక్రమాలు. అంతే తప్ప వేరేది ఏం కాదు. వచ్చాము, మేము తిన్నాము, వెళ్ళిపోయాము, మేము ఇచ్చింది తీసుకుని మీరు ఇచ్చింది అనుకున్నది ఉండకూడదు. దేవునికి మహిమ వచ్చే విధంగా క్రైస్తవ కుటుంబాలు జరిగించబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మరి ఇస్సాకు పక్షమున ఎలియాజరు ఏ విధంగా వచ్చాడో అజిత్ తరపున మేమందరం వచ్చాం. సంగీత నువ్వు మా అమ్మాయి, అర్థమైందా? ఇంకా రేపు వివాహం సంగీత అన్నాడు అనుకోండి, ఇదిగో నా గీత నువ్వు చెప్పకూడదు. ఏదైనా కానీ మీ జీవితం సంగీతంగానే ఉండాలి. ఎప్పుడు ఆడుతూ పాడుతూ మంచి పాటలు పాడతాడు, దేవుని వాక్యం చదువుతాడు, దేవుని వాక్యం కూడా నేను లేనప్పుడు వెళ్ళి హెచ్చరిక చేసి వస్తాడు. ఒక మంచి వ్యక్తి నీకు దొరకటం నీ అదృష్టం. మరి మీ నాన్న అంత ప్రార్థన చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. మరి మంచి వ్యక్తి, ఎందుకంటే మరి నా దగ్గరే దేవుని వాక్యంలో మరి దేవుని కృప ద్వారా ఎదిగించబడుతూ ఇప్పటికీ కూడా నాకు ఎదురు చెప్పడు. ఇప్పటికీ కూడా ఏదన్నా కానీ ఎంట్రా అనగానే తలకొంచి చెప్పన్నా అంటాడు. అంతే తప్ప అంత మంచి వ్యక్తి ఈ కుటుంబానికి అల్లుడిగా రావటం అంటే ఒక మంచి దేవుని కృప మాత్రమేనని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఇక జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా ఇస్సాకు తరపున ఎలియాజరు ఏ విధంగా వస్తువులు ఇచ్చాడో మేము కూడా ప్రార్థన పూర్వకంగా మీకు వస్తువులు ఇచ్చి మేము తీసుకొని వెళ్తాం, సిద్ధంగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు ఒకరికొకరు ప్రభువా ఇవన్నీ చూపుచ్చుకుంటుండగా ఇదిగో తండ్రి, ఏదైతే ఎలియాజరు కావలసినటువంటి వస్తువులు ఇచ్చాడు, అలాగే బంగారాన్ని నైనా వస్తువులు ఇచ్చాడు, అలాగే వీరు కూడా ప్రభువా కొన్ని వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటుండగా
ఇది అంగీకారయుక్తంగా ప్రభు ఇరు కుటుంబాలు సంఘం ఎదుటనో పెద్దల ఎదుటనో యేసు క్రీస్తు ప్రభు ఎదుటనో ఒకరి ఒకరు ప్రభు అంగీకారం తెలుపుకుంటుండగా జీవించాం. అలాగే నేను ఇరు కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాను. ఇంకొక 10 నిమిషాల్లో కార్యక్రమం ముగించబడతా ఉంది. దయచేసి ఇరువురు కూడా లేచి నిలబడినట్లయితే కాబోయే వధువరులు ఇరువురికి కూడా సంతోషదాయకంగా మరి ప్రార్థనా పూర్వకంగా జరిగించబడుతుందని ఒక అనుమతి, సంతోషంతో జరిగించబడే ఒక అద్భుతమైన ఒక మంచి కార్యం ఇది. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని వలన కలిగిన కార్యం అన్న తర్వాత అక్కడ భోజనాలు చేసుకున్నారు, సంతోషించారు, వస్తువులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడ లేనిది ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే లేడు. అయితే ఇస్సాకు పక్షమున ఎలియాజరు వచ్చారు. అలాగే ఇప్పుడు మనకి అందరం దగ్గరగా ఉన్నాం కాబట్టి అందరం వచ్చాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సంతోష సమయంలో ఒక చిన్న మాటను అడుగుతాను. అయ్యా రవి గారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. పెరికిల ఆశీర్వాదం గారు అలాగే లూర్ది మేరీ గారి యొక్క కుమారుడు, రెండవ కుమారుడు అజిత్కి మరి మీ అమ్మాయిని సంగీతాన్ని వివాహ కార్యక్రమం మాట్లాడుకొని సంతోషించి అబ్బాయికి ఇవ్వటానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఏమి లేవు కదా? ఏమి లేవండి, అభ్యంతరాలు ఏమి లేవు. దేవుని నామానికి మహిమ కలుగును. అభ్యంతరాలు ఏమి లేవని తెలియజేశారు. అలాగే పెరికల ఆశీర్వాదం గారు, అయ్యగారు వినపడుతుందా? రవి గారి కుమార్తె సంగీత మీ అబ్బాయికి ఇచ్చి వివాహానికి సిద్ధపరచుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఏమి లేవు కదా? ఎలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే రవి గారి కుమార్తె సంగీత, ఆశీర్వాదం గారి యొక్క కుమారుడు అజిత్. మా సంగీత, మన నీకే, మీరు ఇరువురు ఎదురెదురుగా నిల్చోండి. అప్పుడే సిగ్గుపడితే అట్ట. అజిత్ను మరి వివాహం ఆడటానికి నీకు సంపూర్ణంగా ఇష్టమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటున్నా సంగీత, నేను అబ్బాయి అంది మీరు. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అజిత్ బాబు,
రవి గారి కుమార్తె సంగీతాన్ని మరి వివాహం చేసుకోవటానికి నీకు సంపూర్ణంగా ఇష్టంగానే ఉందా? సంపూర్ణంగా ఇష్టంగా. దేవుని నామానికి మహిమ కలుగును. దేనికంటే నువ్వు భయపడతావు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇరుపక్షాల కుటుంబాలు, తల్లిదండ్రులు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంతోష సమయంలో మరి ఈ దండల మార్పిడి జరుగుతూ ఉందండి. దయచేసి పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు మోజేస్ గారు ప్రార్థన చేసి దండలు అందిస్తారు. ఆ ముడేయండి. ఈలోపు మీరు ప్రార్థన చేయండి, వాళ్ళకి ఇస్తే ముడేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు మీ కుడి హస్తాలు వీరి వైపు చూపండి. అందరూ ప్రార్థన చేయండి. పెద్దలు కుడి హస్తాలు మీ వైపు వీళ్ళ వైపు చూపించండి. ప్రేమ స్వరూపుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వివాహాన్ని ముందుగానే మీ ప్రేమను, సంతోషాన్ని మరి ఎంత అధికంగా ఉందో కానీ తెలియజేసుకోవడానికి ఎవరు ముందేస్తారో. సంగీత, ఆర్ యు రెడీ? అజిత్, అంటే సంగీత మీద అజిత్కి ఎక్కువ ప్రేమ కనపడతా ఉంది. రైట్. అలా పట్టుకున్నాను. అదిగా మీకు పడుతున్నాను, నువ్వు పట్టుకో. సంగీత నువ్వు కూడా పట్టుకో. నువ్వు కూడా పట్టు. పరిశుద్ధుడా, ప్రేమమైన మీకు వందనాలైనా. ఈ ఉంగరాలు ఒకరికొకరు బహుకరించుకోబోతుండగా ఇవి అధికారానికి సాదృశ్యం. ప్రభు, ఒకరి మీద ఒకరికి ప్రేమ మరియు అధికారం సహభాగస్వాములుగా దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ బంగారు వస్తువును దీవించమని యేసునా ప్రార్థిస్తున్నాము. నాతో పాటు వివాహానికి ముందుగా వివాహ నిశ్చయ సందర్భంగా ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించు. కుడిచి వివాహానికి ముందుగా నిశ్చయ సందర్భంగా ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. నవ్వుతా పెట్టాలి.
ప్రార్థన నిశ్చయం చేసుకొని ప్రార్థన పూర్వకంగా మేము వెళుతూ ఉన్నాం. తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఇరువురిని అనగా అజిత్ అలాగే సంగీతాన్ని తండ్రి ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా మరి సిద్ధపరచబడటానికి మరి మనసులను తండ్రి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ఇక భవిష్యత్తులో ఒకరినొకరు నేను కలిసి ఉండబోతున్నాం, కలిసి జీవించబోతా ఉన్నాం అన్న ఒక ఆలోచన సమాధానపరచబడుతూ ఆధ్యాత్మికమైన విషయాలలో, మానసికంగా అలాగే కుటుంబ విషయాల్లో అన్నిటిలో అణుకువతో ఒకరినొకరు కలిసి ఉండటానికి బలపరచమని ప్రార్థన చేస్తాం.